సూపర్. ఏంటి ఎట్లా ఉంటుంది సంబరాల ఏటిగట్టు సినిమా? దాంట్లో క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా ఉంది, నీ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును సార్. ఎలా ఉండబోతుంది ఈ సినిమా? అంటే లార్జర్ దెన్ ది లైఫ్ అంటారు కదా సార్, పెద్ద అది వేరే ప్రపంచం. అంటే నేను అంత పెద్ద సెట్స్, అంత పెద్ద పెద్ద స్కేల్ సినిమా నేను చేయలేదు సార్. విరూపాక్ష చేశాం కానీ అది మేకింగ్లో అది చిన్నగా ఉండే, బట్ 100 crores పైన కలెక్ట్ చేసింది. కానీ బట్ ఇది ఎత్తుకుంటే ఇది బడ్జెటే 100 crores పైన కదా సార్. అంత పెద్ద సినిమాలో చేయటం, అంత మంచి క్యారెక్టర్. తేజ్ అన్నతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాను అనమాట. లైక్ సూపర్ హ్యాపీ. తేజ్ అన్న పర్టికులర్గా చెప్పాను అనమాట, నువ్వు చేస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అని. సో అలాంటి క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ దొరకదు సార్. తేజ్ అన్న ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాను. తేజుతో నీకు ఎక్కడ బాగుంది? విరూపాక్షించేనా? ఎస్, విరూపాక్ష. విరూపాక్ష నీకు ఆయన కాంబినేషన్ సీన్స్ లేవు కదా పెద్దగా? లేవు సార్. అంటే కాంబినేషన్ అంటే షూట్ చేసేటప్పుడు సేమ్ టైమే చేసాం. అదే గుహలో నేను అవన్నీ చేయటం, అదే గృహలో నేను బయటకు రాగానే అన్న లోపల ఎతికేది అవన్నీ చేసేవాళ్ళను ఆ కేవ్స్ లో అదంతా. అండ్ కాంబినేషన్ చేశాను సార్. ఊటీలో సీన్స్ మేమిద్దరం లవ్ స్టోరీ అన్నది సాంగ్ లో, సో కాంబినేషన్ ఉండింది. సో అలా వర్క్ చేసేటప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు, బాగా కష్టపడతాం అని చెప్పేవాళ్ళు. అలాగే ఈ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నా పేరు చెప్పారు, సాయి చెప్పాడు, తేజు అన్న చెప్పారంట. ప్రొడ్యూసర్స్ కూడా ఆ అబ్బాయిని మన సినిమాలో ఉండాలి అని చెప్పి నిరంజన్ సార్ చెప్పారంట. సో డైరెక్టర్ సార్ చెప్పారనమాట, ఏంటి నీ పేరు ఎన్నిసార్లు వింటానే నేను, ఇక్కడ హీరో గారు చెప్పారు, అక్కడ ప్రొడ్యూసర్ సార్ చెప్పారు, సో ఇట్స్ లైక్ నువ్వు ఉండాలి అని. సో మంచి క్యారెక్టర్ సార్, చాలా చాలా మంచి పేరు వస్తుంది నాకు 100%. సూపర్ సూపర్. ఇప్పుడు ఇంకేం చేస్తున్నావు? సంబరాలు ఏటిగట్టు కాకుండా ఇంకేం సినిమా? సంబరాలు ఏటిగట్టు కాకుండా ఇంకొకటి నేను హీరోగా చేస్తాను సార్. 2 films చేస్తాను. ఏం పేర్లు? A1 A2 A3 అని ఒకటి, వాళ్ళు ఇంకా నేమ్ అనౌన్స్ చేయాలి సార్. సో కొత్త ప్రొడక్షన్ హౌస్, సో అదొకటి. అండ్ ఇంకొకటి STBL ప్రొడక్షన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా టైటిల్ అనౌన్స్ చేయాలి సార్. సో 3 couples ఉంటాయి అనమాట. సో అది మంచి కదా. సో ఈ 3 films.